మనం విందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. లూకా సువార్త 7వ అధ్యాయం 47 నుండి 50 వచనాలు చదువుకుందామండి. లూకా సువార్త 7వ అధ్యాయము 47 నుండి 50 వచనాలు. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆయనతో కూడా పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధాన గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఇక్కడ చదువుకున్న వాక్యం, ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు ఆమె యొక్క పాపాలు క్షమించినట్లుగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె పాపాత్మురాలైన స్త్రీ. ఆ ఊరిలో ఆమెకు ఒక పేరు పెట్టారు. ఏమిటి ఆ పేరంటే పాపాత్మురాలు స్త్రీ. ఆ భయంకరంగా పాపంలో జీవిస్తున్న ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది. యేసయ్య ఒక పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఈమె, ఈ పాపాత్మురాలు స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినది. ఎలా వెళ్ళింది అంటే 37వ వచనం, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తుడిచి ముద్దు పెట్టుకుని ఆ అత్తర వాటికి పోసెను. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. అసలు యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఈరోజు మనం ఈ సంతోషానికి, ఈ ఆనందానికి కారణం యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు, మన పాపాలను క్షమించాడు. ఆ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో పాపము చేసిన వారికి శిక్ష ఏంటంటే మరణశిక్ష. అక్కడికక్కడే రాళ్లతో కొట్టి చంపే శిక్ష. ఈమెకి అవకాశం ఎప్పటి నుంచో చూస్తుంది. ఊర్లోకి రావటానికి లేదు, అవకాశం లేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నేను కాపాడబడతాను, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నేను మరణాన్ని తప్పించుకుంటాను, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే యేసయ్య నన్ను రక్షిస్తాడు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నాకు సమాధానం ఇస్తాడు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే నన్ను కాపాడి రక్షిస్తాడు, నా పాపాలు క్షమిస్తాడు అనే ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఈ స్త్రీలో కనబడుతుంది. ఆయన యేసయ్య ఒక ఇంట్లో ఉన్నాడు, ఒక పరిసయ్యుని ఇంట్లో. ఆమె వెనక తట్టుగా వచ్చి యేసయ్య పాదాలు పట్టుకొని ఏడుస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య పాదాలు బంగారు పాదాలు, యేసయ్య పాదాలు బంగారు పాదాలు, ఎండల్లో కందాయ్యా అయ్యయ్యయ్యో, రాళ్ళల్లో
చిట్లాయ్యా. ఈ ప్రేమమూర్తి పాదాలు నమ్ముకుంటే, ఈ ప్రేమమూర్తి పాదాలు నమ్ముకుంటే పాపాలు పోతావయ్యా. అయ్యయ్యయ్యో శాపాలు పోతాయ్యా, రోగాలు పోతాయ్యా. అయ్యయ్యయ్యో సమస్యలు పోతాయ్యా. యేసయ్య పాదాలు బంగారు పాదాలు, యేసయ్య పాదాలు బంగారు పాదాలు, ఎండల్లో కందాయ్యా. అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయ్యా, ఎండల్లో కందాయ్యా. అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయ్యా. యేసయ్య పాదాలు బంగారు పాదాలు, యేసయ్య పాదాలు బంగారు పాదాలు, ఎండల్లో కందాయ్యా. అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయ్యా. యేసయ్య పాదాలు బంగారు పాదాలంట. ఆయన పాద సన్నిధికి వచ్చాం మనం. ఇక్కడ నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఆయన పాదాల దగ్గరికి వచ్చినట్టు లెక్క. ఆ రోజు ఆమె డైరెక్ట్గా యేసుక్రీస్తు పాదాలే ముట్టుకుంది, ఆత్మీయంగా ఆయన పాదాల దగ్గరికి వచ్చినట్టే. ఈరోజు మీరు ఈ రైల్వే క్రిస్టియన్ సంఘం ఈ మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి ఏడిస్తే, ప్రార్థిస్తే ఎవరి పాదాలు పట్టుకున్నట్టండి? యేసయ్య పాదాలు పట్టుకున్నట్టే. ఈ రోజుల్లో ఎవరెవరో పాదాలు పట్టుకుంటాం మనం. మనుషులు చేతులు పట్టుకొని, ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోండి అంటారు. ఏమనుకుంటారండి? ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి, మాకు సహాయం చేయండి, మమ్మల్ని కాపాడండి అని ఎవరెవరి పాదాలో ఎవరెవరి చేతుల్లో మనం పట్టుకుంటాం. కానీ యేసయ్య పాదాల దగ్గరికి రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు పాదాలే శరణం, యేసయ్య పాదాలే మనకు దిక్కు. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంట. మనకెవరు దిక్కండి? యేసే దిక్కు. ఆ సిలువ వైపు చూడండి, అదే మనకు దిక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు దిక్కేంటి? యేసే మనకు దిక్కు. హల్లెలూయా. ఈమెకు దిక్కు ఎవరండి? యేసయ్య. యేసయ్య పాదాలు పట్టుకుంటేనే నేను బాగుపడతా, యేసయ్య పాదాలు పట్టుకుంటేనే నేను కాపాడబడతా. ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తుంది ఆమె జీవితం. ఏ భయం అంటే మరణ భయం. ఒకవేళ స్వతంత్రంగా తిరిగే అనుభవం లేదా ఆమెకి. ఈమె పాపాత్మురాలు స్త్రీ. ఒకవేళ చిక్కబడితే, పట్టబడితే ఆ నడి రోడ్డు మీద ఏం చేస్తారండి వాళ్ళందరూ? రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇకంతే. ఇప్పుడు ఒక అవకాశం దొరికింది ఆమెకి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తేనే మరణం కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. నేను యేసయ్య దగ్గరికి వెళ్ళి కాపాడబడాలి. ఇప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటేనే నేను మరణం నుండి తప్పించుకుంటానని ఆమె విశ్వాసముతో, నమ్మికతో. ఎలా వచ్చిందంటే వెనక తట్టు పాదాలు అంటే ఇండైరెక్ట్ కాకుండా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఒక భయం. అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈరోజు ప్రపంచంలో చాలామంది ఎక్కువగా ఏ భయంతో జీవిస్తున్నారండి? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 14 వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారాను నశింపచేయుటకును ఏ కాలమంతా, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు
లోబడిన వారిని విడిపించుటకు వచ్చాడంట యేసయ్య. హల్లెలూయా. అంటే జీవితకాలం అంతా మరణ భయం. మొన్నటిదాకా కరోనా 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 అన్నాడు, చాలామంది భయపడిపోయారు. కరోనా తగ్గిపోయిందంటే ఇప్పుడు ఒక బాంబుల భయం. ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం, మళ్ళీ ఇప్పుడు ఆ గొడవలు చూసి ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ ఏమైనా రేగిద్దేమో అంటే డౌట్లు. ఒక ఆయన అంటున్నాడు, ఏమోనండి నాకు డౌటేనండి అంటున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం వచ్చింది కదా, ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి వస్తే మన పరిస్థితి ఏంటి? విజయవాడలో బాంబు వేస్తే అంటే ఆయన భయం ఏంటి? ప్రాణభయం. అసలు రేపు మాపు చచ్చి ముసలామకు కూడా భయమే. ఆ కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటుంది, ఆ నడిచేటప్పుడు భయం. వాళ్ళ మనవరాలో మనవడ తీసుకెళ్ళి, అరే చిన్నగా పట్టుకోండి రా నన్ను, అమ్మో ఇక 2 రోజులు చచ్చిపోద్దన్నా కూడా ఏమకి ఇంకా బ్రతకాలని. మరణం అంటే ప్రపంచంలో మరణం అనగానే ఎంతోమంది భయపడతారు. రాజులు కూడా భయపడిపోతారు. అసలు ఎవరైనా సరే భయపడాల్సిందే. విచిత్రం ఏంటంటే, అద్భుతం ఏంటంటే, మరణం అంటే అందరికి భయం, మరణం యేసయ్య అంటే మరణానికి భయం. అర్థం చేసుకోండి. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు మరణానికి భయపడితే, మరణం అంట యేసయ్య దగ్గర లొంగిపోయిందంట. మరణం అంట యేసయ్య దగ్గరకు వచ్చి సెల్యూట్ కొట్టిందంట. మరణపు ముళ్ళును విరిచాడంట యేసుక్రీస్తు ఆ సిలువలో. మరణమా నీ ముళ్ళెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, సమాధిని జయించిన దేవుడు. అలాంటి యేసయ్య పాదాలు మనకు శరణం. ఇప్పుడు ఏమో తెలుసు, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, మెస్సయ్య యేసుక్రీస్తు. ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు. ఇప్పుడు నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు. ఎట్టి పరిస్థితి చంపటానికి రెడీగా ఉన్నారు యూదులు. ఇక వాళ్ళ చేతిలో చచ్చిపోవాలి. ఇప్పుడు ఆ మరణం నుండి తప్పించే రక్షకుడు వచ్చాడు. ఇప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నేను ఏడవాలి, ఆయన పాదాలు పట్టుకొని నేను కన్నీళ్లతో ప్రాధేయపడాలి, ఏడవాలి అని ఒక నిర్ణయానికి వచ్చి, వెనకతట్టుగా వచ్చి యేసయ్య పాదాలు పట్టుకుని బహుగా ఏడుస్తుందండి. ఆ తల వెంట్రుకలతో మరి తుడుస్తూ, అత్తరు పూస్తూ, ముద్దు పెట్టుకుంటూ. ముద్దు దేనికి సాదృశ్యం అంటే ప్రేమకు సాదృశ్యం. యేసును ప్రేమిస్తుంది ఆమె. బైబిల్ ఏం చెప్తుందంటే, నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. దేవుడు ప్రేమిస్తున్నాడు, కానీ మనిషిని దేవుని ప్రేమించలేకపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమించాడు, ప్రేమించబట్టి ప్రాణం పెట్టాడు. అదే గుర్తుపెట్టుకోండి. ప్రేమ యేసుక్రీస్తులో ప్రేమ ఉంది. ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చాడు ఆయన. రక్తం అంతా దారదత్తం చేశాడు యేసు ప్రభు. ఒక రక్త బొట్టు ఉంచుకోలేదంటే యేసయ్య. ఏం చేశాడండి మన కొరకు? ప్రాణము దారపోషను. ఏం పోసాడు? దారపోషను. కొంతమంది అంటుంటారు, ఉన్న డబ్బులని నీకు దారపోసానుగా అంటున్నది ఒక్కొక్క సిస్టర్. ఒక్కొక్కరు అంటుంటారు, ఇంకెక్కడున్నాయి మా దగ్గర, ఉన్నదంతా ఆ స్థలం అమ్మేసాం, ఇల్లు అమ్మేసి ఇంకెక్కడుంది, ఉన్నదంతా మీకే దారపోసాం కదా అంటుంటాను. ఆస్తులు కాదు, యేసయ్య ప్రాణమే ఇచ్చాడండి. హల్లెలూయా. యేసయ్య రక్తమంతా ఇచ్చాడు, రక్తం అంతా ఇచ్చాడంట. చాలామంది రక్తదానాలు చేస్తారు. ఎంత ఇస్తారు? రక్తం కొద్దిగా ఇస్తారు కదా, కొద్దిగా ఇస్తారు, చచ్చిపోయారు వాళ్ళు. మళ్ళీ అంతకు డబల్ రక్తం వస్తుంది వాళ్ళకి. ఎందుకని? జ్యూసులు, ద్రాక్ష జ్యూసు, మంచి మంచి రక్తం పట్టే ట్యాబ్లెట్లు, ఆకుకూరలు, ఇవన్నీ తిని మరలా ఏమవుతుంది? ఇస్తారు, మొత్తం ఇస్తారు. ఎవరన్నా ఇప్పుడు రక్తం ఎంత ఇస్తారు? రక్తదానం చేసినప్పుడు కొద్దిగా ఇస్తారు అయ్యగారు. మొత్తం ఇస్తే పరదేశులే. రక్తం, అందుకే డాక్టరు రక్తం లేదని అంటారు. ఆపరేషన్ చేసిన రక్తం తీసుకురా అంటారు. ఎందుకంటే రక్తం అంటే ప్రాణం. మళ్ళీ దీంట్లో మళ్ళీ ఏ పాస్ట్ అంట, బి పాస్ట్ అంట, ఓ పాస్ట్ అంట, ఇదొక గొడవ.
సరే, ఆ భర్తకు బాగలేదనుకోండి, భార్య రక్తం ఇస్తే ఆమె సూట్ అవ్వదు, ఓ పాజిటివ్ కావాలంటే ఆమెదే బి పాజిటివ్ అనుకోండి, మళ్ళీ ఇక ఓ పాజిటివ్ వెతుక్కోవాలి. దేవునికి అన్ని సమస్యలే కదా. ఎంత ఇస్తారు? రక్తం కొద్దిగా ఇస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు రక్తం అంతా ఇచ్చాడు. ఆయనకి మించిన ప్రేమ గలవారి ప్రపంచంలో లేనే లేరు. ప్రాణమిచ్చిన యేసయ్య, రక్తాన్ని ధారపోసిన యేసయ్య. నీ సమస్యకు పరిష్కారం యేసయ్య. నీ పాపములు క్షమించే దేవుడు, నీ రోగం నుండి విడిపించే దేవుడు, నీ శాపము నుండి విడిపించే దేవుడు, నీ కన్నీరు నాట్యంగా మార్చే దేవుడు ఆయన యేసు అక్కడ. ఇప్పుడు ఆయన పాదాల దగ్గర ఏడవాలి. యేసయ్య పాదాలు పట్టుకుని ఏడిస్తే బాగుంటుంది. కానీ ఈరోజు మనుషులను పట్టుకుని వదినా, ఎందుకమ్మా ఏడిచేది వదిన దగ్గర? బాబా, మీ బాబాయ్ దగ్గర ఎంత ఏడిసిన రూపాయి ఎవడ నీకు? బాబాయ్, పిన్ని, డాడీ, మామయ్య కాదు, యేసయ్యా అనండి. యేసయ్యా, యేసయ్యా అని మాట వస్తే ఎంత బాగుంటుంది. ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన యేసుక్రీస్తు సిలువలో చాపాడు, ప్రాణం ఇచ్చాడు, ఎదురు చూస్తుంటాడు. ఎప్పుడు వస్తాడా తప్పిపోయిన కుమారుడని. వీళ్ళు వస్తేగా, వీళ్ళు పిలిస్తేగా, ప్రభు దగ్గర కన్నీరు కారిస్తేగా. మనం చూడండి ఎంత కన్నీరు వృధాగా వేస్ట్ చేస్తుంటాం. మనుషుల దగ్గర ఏడుస్తుంటాం. కొంతమంది ఫోన్లో ఎక్కి ఏడుస్తారు, చెప్పుకుంటారు. కానీ మనకు చెప్పుకోవాల్సింది యేసయ్యకు. మనం యేసయ్య దగ్గర ఏడిస్తే యేసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసండి. నా కుమారుడా, నా కుమార్తె, ఏడుస్తున్నావా నా బిడ్డ? ఏడుస్తున్నావా నా కుమారుడా? ఏడుస్తున్నావా నా కుమార్తె? నువ్వు ఏడిస్తే, నువ్వు కన్నీరు కారిస్తే యేసయ్య తట్టుకోలేడండి. అంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు ఏడ్చినప్పుడు నీ బంధువులకు జాలి ఉండదేమో, నువ్వు ఏడ్చినప్పుడు నీ స్నేహితులకు జాలి ఉండదేమో. లోక స్నేహాలన్నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నప్పుడు తల్లి చాలా బాధపడుతూ ఉండేది. ఒక సందర్భంలో ఈ కుమారుడు పేకాటకు బానిసైపోయి కొంతమంది స్నేహితులతో కలిసి పేకాట ఆడుతున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారంట. పోలీసులు పట్టుకున్నప్పుడు జరిమానా కట్టాలి. ఫైన్ వేశారు, జరిమానా ఒక 500 రూపాయలు జరిమానా కట్టాలి. ఆ 500 రూపాయలు ఫైన్ కడితేనే విడిపించబడతా, లేకపోతే సరసాలు. అప్పుడు తల్లి ఎలాగైనా సరే నా కుమారుడిని నేను రక్షించుకోవాలి, ఆ చెర నుండి నేను తప్పించాలని, కన్న తల్లి ప్రేమ కదండి. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసింది ఆ తల్లి. రక్తం పంచుకు పుట్టాడు కొడుకు, తప్పు చేశాడు. కొడుకు ఆ బంధకాల్లో ఉంటే తల్లి అలాగైనా చూస్తూ ఉంటుందండి. ఎలాగైనా అక్కడే ఒక పని కుదిరించుకొని 500 కట్టాలి అని ఆమె ఏనాడు చేయని పని, బరువులు మోయాలి, రాళ్ళు మోయాలి, ఇటుకలు మోయాలి. తన కుమారుడు కొరకు ఎండ వేళలో రోజుకి 100 రూపాయలు కూలి. ఆ రోజుల్లో 5 రోజులు పనిచేయాలి. ఆ బరువులు మోస్తూ ఆ యొక్క ఎండ తగులుతుంది ఆమెకి. ఆ ముఖమంతా నల్లబడిపోయిందండి, ముఖమంతా మాడిపోయిందండి, నీరసం వచ్చేస్తుంది, మొయ్యలేకపోతుంది. ఎలాగైనా సరే నా కుమారుడిని రక్షించుకోవాలి, విడిపించాలి అని ప్రతిరోజు ఆ తల్లి చాలా బాధతో ఆ బరువులు మోస్తుంది. ఒకరోజు ఆ తల్లి రాళ్ళు మోయిస్తూ ఉన్నప్పుడు ఒక రాయి జారి ఆమె కాళ్ళ మీద పడింది అంట. రాయి వచ్చి వెంటనే రక్తం చిందిందండి. అక్కడ వెంటనే రక్తం అక్కడ కారిపోతుంది. రక్తం కారిపోతున్న కట్టుకొని అలాగనే
బరువులు మోస్తూ ఉంది. ఎవరి కోసం? తన కుమారుడు కోసం. అలాగా కష్టపడి ఆ డబ్బు వస్తే జరిమానా కట్టి తన కొడుకుని విడిపించుకుంది. ఇదంతా చూసిన ఆ కుమారుడు, అయ్యో, నేను చేసిన పాపానికి, నేను చేసిన తప్పుకి నా తల్లి ఇంత కష్టపడిందా? ఏనాడు ఇంత పని చేయలేదు నా తల్లి, ఏనాడు కష్టపడలే, ఇంత చాకిరీ చేయలేదు నా కోసం. నా తల్లి ముఖమంతా ఎండలో మాడిపోయింది, గాయాలైపోయింది నా తల్లి, నా కోసమే అని కొడుకు తల్లి పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడంట. అమ్మా, అమ్మా, నా కోసం ఎంత త్యాగం చేశావా తల్లి, తప్పు చేసింది నేనమ్మా అని ఆ కొడుకు తల్లి పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడండి. అమ్మా, ఇక ఎప్పుడు నేను తప్పు చేయనమ్మా, ఎప్పుడు నేను నిన్ను గాయపరచనమ్మా, అవమానపరచనమ్మా, నువ్వు చెప్పినట్లుగా చేస్తానమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా అని ఆ కుమారుడండి ఆ తల్లి పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడండి. అప్పుడు ఏడుస్తుంటే ఆ తల్లి అన్నది, బాబు, మరి ఇక్కడి నుంచి ఆయన చక్కగా బ్రతుకున్నాయన అని ఆ తల్లి ఆ బిడ్డని అలా హత్తుకొని ఆ తల్లి కూడా ఏడ్చిందండి. దేవుని బిడ్డలారా, నిజంగా నవమాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేసిన తల్లి కొడుకు ఆ బంధకాల్లో ఉంటే తట్టుకోలేక ఆమె ఆ భయంకరమైన బరువులు మోసింది. అలాగనే దేవుని బిడ్డలారా, పాతాళముంది, నరకముంది, అగ్ని ఆరదు. ఒకవేళ పాపములో ఉండి మరణిస్తే, చనిపోతే పాతాళ లోకం, అది నరకం, అది అగ్ని ఆరదు, పురుగు చావదు, కాలుతూ ఉంటుంది. ఒక్కరోజు కాదు, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, 42 డిగ్రీలు వేడికే మనిషి తట్టుకోలేడు అయ్యారు. తట్టుకోగలరు ఫ్యాన్, ఏసీ పెట్టుకుంటే, ఆ ఏసీ పెట్టుకున్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఆ ఎండకి తట్టుకోలేకపోతున్నారు మన మనిషి. మామూలుగా 42, 45, 43 డిగ్రీలకి కొంతమంది చనిపోతున్న అనారోగ్యం కలిగిన వారు చాలా సందర్భం మనం చూస్తుంటాం. వడగాలి కొట్టి ఒక వృద్ధుడు చనిపోయాడు, వడగాలి కొట్టి ఒక సిస్టర్ చనిపోయారు. ఇలాగా ఈ వడగాలి వేడికి తట్టుకోలేక చనిపోతున్నారు. కానీ యుగాయుగంలో అమాంతంగా అగ్గిలో కాలుతూ ఉండాలంట, ఒక్కరోజు కాదు. ఆ భయంకరమైన శిక్ష నుండి తప్పించటానికే యేసయ్య లోకానికి వచ్చి దరిద్రాన్ని అనుభవించాడు. ఏ పాపము ఎరుగన యేసయ్య, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు మన కోసం యేసు ప్రభు రక్తమంతా దారపోశాడు. దేవుని బిడ్డలారా, మనం ఆయన పాదాలు పట్టుకొని ప్రాధాయపడి మన కన్నీరు కార్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ఏడ్చి ప్రార్థన చేస్తే, ఆ రోజు ఆ పాపాత్మురాలైన స్త్రీ మరణ భయం నుండి విడిపించబడింది. ఆమె పాపాలు క్షమించాడు, ఆమెకు సమాధానం ఇచ్చాడు, ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజుల్లో ఆమె యేసయ్య పాదాలు పట్టుకుంది, మరణాన్ని తప్పించుకుంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఏ సమస్యతో వచ్చారో నాకు తెలియదు, ఏ బాధతో వచ్చారో నాకు తెలియదు. నువ్వు దేవుని పాదాల దగ్గరకు వచ్చారు. మీరు ఎక్కడికి వచ్చారండి? యేసయ్య పాదాల దగ్గరకు వచ్చారు. మీరు కూడా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆ రోజు ఆమె యొక్క ప్రార్థన దేవుడు హృదయ రహస్యం ఎరిగిన దేవుడు అండి. ఆయనకు అన్నీ తెలుసండి. ఆ పరిచయుడు కొనుక్కుంటున్నాడు, ఏంది ఈ పాపాత్మురాలు స్త్రీ వచ్చింది అని సనుగుతుంటే వెంటనే దేవుడు పసిగట్టాడు. దేవుడు తెలుసు ఆయనకి, నీ తలంపు పుట్టక మునిపే నాకు తెలుసు, ఎరిగితిని. ఆయన అంటాడు, నేను మీ ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇచ్చావా? ఏమైతే కన్నీళ్లతో నా పాదాలు తుడిచింది. మరి నీ ఇంటికి వచ్చావు. ఆ రోజులు యేసుప్రభు అంటే రక్షకుడు, నువ్వు మర్యాద ఏదో వచ్చి పిలిచావు, కనీసం నీళ్ళు ఇచ్చావా? మరి ఇప్పుడు కూడా నీళ్ళు ఇస్తారా చుట్టాలు వస్తే? పాత రోజుల్లో ఎక్కువ శాతం నాకు తెలిసి
పల్లెటూర్లు కానీ కొన్ని చుట్టాలు వస్తుంటే, అన్నయ్య గారు ఆగండి కాళ్ళు కడుక్కోండి అని నీళ్ళు ఇస్తారు. అంటే గౌరవార్థంగా, అంటే వాళ్ళని ఆహ్వానించేటప్పుడు. ఉండేది ఒక రోజు 2 రోజులే కదా, అంతకంటే ఎక్కువ ఏడ ఉంటారులేండి. ఇప్పుడైతే ఎవరు పనులు, ఇప్పుడు చుట్టాలు ఇంటికి వెళ్ళే పని ఎక్కడ ఉందిలేండి, మన పనులు మనం చేసుకున్నాక అల్లాడిపోతున్నాం. మనకి ఎక్కడ కుదిరిద్దండి డ్యూటీ, ఉదయాన్నే డ్యూటీకి పరిగెత్తాలి, పిల్లలకు రెడీ చేయాలి, ఏమండి పొద్దున్న లేపాలి, ఇక వాళ్ళకు పనులు చేయాలి, వంటలు చేయాలి, ఇక్కడే సరిపోతుంది. ఇక చుట్టాల ఇంటికి వెళ్ళి అంత తీరిక ఎక్కడుంది అయ్యగారు? ఇంకెక్కడుందండి చెప్పండి. ఇప్పుడు కుదరదు. వాళ్ళు పిలుస్తారు, ఒక రోజు ఉండొచ్చుగా, రావచ్చుగా, ఎక్కడ కుదురుతుంది? కష్టం కదా. వెళ్తే ఒక పెళ్ళికో లేకపోతే ఏదన్నా కార్యక్రమాలకో, ఏదో ప్రార్థన కూడికలు, ఇలాంటి కూడికలకి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఒకవేళ సెలవులు ఇచ్చారనుకోండి, ఏదో ఒక పూటకి అది కష్టం. రోజులు ఉండే సమయాలు కాదండి. అయినా రోజులు ఉన్నా వాళ్ళు పెట్టే స్థాయి ఇక కష్టమైన పరిస్థితులు. అంటే పెడతారు భోజనం, కానీ ఇప్పుడు అంత పరిస్థితులు ఎవరు ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి, హల్లెలూయా. ఈమె యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇల్లు ఏ ఇల్లు? మనం ఎవరింటికి వచ్చాము? మన తల్లి సంఘం అండి. రైల్వే క్రిస్టియన్ సంఘం అంటే తల్లి సంఘం, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం. ఈ సంఘంలో దేవుడు ఉన్నాడు. ఆ రోజు ఆ పాపాత్మురాలు స్త్రీ యేసయ్య పాదాలు పట్టుకొని ఏడ్చింది. దేవుడు ఆమెను క్షమించాడు, కాపాడాడు, మరణం నుండి తప్పించాడు. నేను చెప్పనా? ఇప్పుడు యేసయ్య పాదాలు పట్టుకోవటం అర్థం ఏంటంటే, మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అప్పులున్నా, ఎలాంటి రోగ పరిస్థితులైనప్పుడు కూడా దేవుని బిడ్డలారా, ఈ మందిరానికి వచ్చి మోకరించి ఆ కన్నీటి చుక్కలు కింద పడ్డాయనుకోండి, నువ్వు మోకరించి మందిరానికి వచ్చి నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి చుక్కలు కింద పడితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నేను ఇక్కడ మందిరంలో ఒకసారి నేను ప్రార్థన చేశాను, ఆ కన్నీటి చుక్కలు కింద పడితే దేవుడు నా పట్ల కార్యం చేశాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం. లేకపోతే ఈ రైల్వే ఈ స్థలం ఈ మందిరంగా మార్చబట్టాడు. దేవుని ప్రణాళిక లేకపోతే మందిరం కట్టబడదు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య పాదాలంటే ఏంటండి? ఇక్కడే. మీరు ఎక్కడికి వచ్చారండి? యేసయ్య పాదాల దగ్గరకు వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చి ఒక కన్నీటి బొట్టు కారిస్తే, ఆ చుక్కలు పడితే చాలు, మీ కన్నీరు నాట్యంగా మారుస్తారు. ఆ యేసు వైపు చూస్తూ, ఆ సిలువ వైపు చూస్తూ, ఇది దేవుని ఇక్కడ సిలువ గుర్తు, ఇక్కడ సిలువ పెట్టాడు అయ్యగారు అంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చాం. సిలువే శరణం మనకు. యేసు ఆ సిలువ వైపు, ఆ యేసు వైపు చూసి ఆయన పాదాలు పట్టుకొని మన అంగలారిస్తే, మన కన్నీరు కారిస్తే, మీ సమస్యలన్నీ పటాపంచలు చేసేస్తాడు దేవుడు. నిజంగా మొరపెట్టాలండి మనం. నాకు మొరపెట్టుము, నాకు నిజంగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజంగా అన్నాడంటే డూప్లికేట్ మొరలు కూడా ఉంటాయి ఏంటి మరి? అంతేగా మరి. ఒరిజినల్ బంగారం ఉంటే రోల్డ్ గోల్డ్ ఉంటుంది. అది బంగారమే, ఇది బంగారమే. దాని బతుకు బండారం ఎప్పుడు బయటపడిద్ది అంటే, అగ్గిని లేస్తే ఒరిజినల్ బంగారం అయితే అగ్గిని లేస్తే ఎలా ఉంటుంది? మెరుస్తూ ఉంటుంది. డూప్లికేట్ బంగారం అయితే ఎట్టయిపోద్ది? డూప్లికేట్ బంగారం. నిజంగా మొరపెట్టడం అంటే వేరు. పాస్టర్ గారు చూసి ఆడవటం కాదు. అమ్మ పాస్టర్ గారు వస్తున్నాడు, కారు వచ్చేసిందమ్మా, ప్రభువా ఆపమ్మ. ఇప్పుడు అయ్యగారు సర్టిఫికెట్ ఇవ్వాలి ఆదివారం. మా విశ్వాసులు ఎంత కన్నీటి ప్రార్థన చేస్తున్నారు అనుకోవటానిక మనం ప్రార్థన చేసేది? అంటే ఇప్పుడు అమ్మగారిని మెప్పించడానిక నువ్వు ఏడ్చేది? కొంతమంది ఏడుస్తుంటారు. దేనికి ఏడుస్తున్నారు వాళ్ళకే తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మీటింగ్కి వెళ్ళాడంట అయ్యగారు, స్పీకర్ ఆఖరి మీటింగ్, అయ్యగారిని పిలిచారు. ఈ చర్చి మీటింగ్ స్థలం పక్కన ఉంటుంది. అయ్యగారు వెనకాల రూములో ఉన్నాడు. 8:30 దాకా పాడుతూనే ఉంటారు కదా. అయ్యగారు అనుకున్నాడు,
అసలు వీళ్ళు ఎలా పాడతారు చూద్దామని మామూలుగా సివిల్ డ్రెస్సులో ఒక విశ్వాసిలాగా వచ్చి వెనకాల కూర్చున్నాడంట. ఆయనకి ఇచ్చేది 8:30-9 వాక్యం. పక్కనే రూము తెలియనట్టుగా కూర్చున్నా. ఆ రోజుల్లో ఫోటోలు లేవండి, పాత రోజుల్లో. ఇప్పుడంటే ఫోటోలు ఉంటే పాస్టర్ గారు అనుకోవటానికి లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, వచ్చినా ఇక ఆయన కూడా ఒక విశ్వాసం అనుకుంటున్నారు. చూద్దాం అసలు వీళ్ళు ప్రార్థనని. ఒక కుర్రోడు ఏం చేస్తున్నాడంటే ముందు కూర్చొని ఏడుతా ఉన్నాడంట. ఈ పాస్టర్ గారు ఏమనుకుంటున్నాడు, యవనస్తుడు ఎంత ఏడుస్తున్నాడు, దేని కొరకు అంటే ఆత్మల కొరకు కదా, ఈరోజు అనేక మంది రక్షణ పొందాలని కదా ఏడ్చేది అనుకుంటున్నాడు అయ్యగారు. సరే, ఆయన ఎందుకో ఆ కుర్రోడు ఏడుస్తూ మామూలుగా ఆఫ్ చేశాడు. ఈ పాస్టర్ గారు వెళ్ళాడంట. బాబు దేనికి ఏడుస్తున్నావయ్యా అని అడిగితే, అయ్యా నిన్నటి రాత్రి మీటింగ్లో ఒక పాస్టర్ గారు 12 గంటల దాకా వాక్యం చెప్పి కడుపు కాల్చాడు. ఏం కాల్చాడంట, ఆకలి తట్టుకోలేకపోయాను నేనైతే. వదలడే మైకి తీసుకొని ఎప్పుడు ముగిస్తాడో ఈరోజు చెప్పే పాస్టర్ గారు తొందరగా ముగిస్తే తట్టుకొని ఏడుతున్నాను అన్నాడంట. ఆ అడిగిన ఆయనే పాస్టర్ గారు. అంటే దేనికి ఏడుతున్నాడంట, మరి మీరు దేనికి ఏడుస్తున్నారు? అయ్యా, ఈ రైల్వే కృష్ణ సంఘంలో అనేక ఆత్మల రక్షణకు నడిపించయ్యా, ఈ విజయవాడ పట్టణం మారాలి, ఈ ఆంధ్ర రాష్ట్రం మారాలి, ఈ భారతదేశం మారాలి, ఈ పెజ్జోనిపేట మారాలి, పూర్ణానందంపేట మారాలి, పక్కింటి వారు మారాలి, ఎదురింటి వారు మారాలి, బంధువులు మారాలి, స్నేహితులు మారాలి, రక్త సంబంధికులు మారాలని ఆడవాలి. ఒత్తొత్తి ఏడుపులు, పనికిరాని ఏడుపులు ఎందుకండి మనకు? చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, బిస్కెట్ ఇవ్వలే, ఆ ఏడుపులు ఎందుకండి మనకు? మనం ఏడిస్తే దేవాది దేవుడే దిగి రావాలి. ఇశ్రాయేలు పెట్టిన మొర నిజంగా నా యొద్దకు చేరింది. మోషే, వారు ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోయానయ్యా. ఐగుప్తులో నా ప్రజల యొక్క శ్రమ చూశాను, ఐగుప్తులో నా ప్రజల బాధను చూసా, ఎల్లు విడిపించు అని దేవుడే మాట్లాడాడు. ఈ రాత్రి నువ్వు యేసయ్య పాదాల దగ్గరకు వచ్చావు తల్లి. బ్రదర్, సిస్టర్, మీరు కూడా ఏడిస్తే ఆమెను దేవుడు ఎలా కాపాడాడో, ఈరోజు మీకే సమస్య ఉందో ఆమెకు ఆ సమస్య, మరి మీకే సమస్య ఉందో వాటిని దేవుడు తొలగించి దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, మేలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. నెక్స్ట్ శనివారం ఇదే అంశం చెప్తాను. ఒక 3 విషయాలు చెప్తా. వచ్చే ఎల్లుండి శనివారం దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, ఎన్నాళ్ళుగా నన్ను తల్లివలే నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై యేసయ్యా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత ఆరాధించి స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు, హేతువు లేకయే ప్రేమించినావు,
వేడుకగాయిల నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చెయ్యి విడువక హేతువులేకయ ప్రేమించినావు. వేడుకగాయిల నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చెయ్యి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలచిన ప్రతి స్థలమునా ఆరెను సెలయేరులై స్తుతి పాడుటకే. గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషంగా స్తుతి పాడుటకే జీవనదాతవు ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు. జీవిత కాలమంతా ఆధారం నా జీవిత కాలమంతా ఆరాధించి నిన్నే ఆరాధించి నిన్నే ఆరాధించి నిన్నే ఆరాధించి రెండు చేతులు పైకెత్తి దేవునికి ఒక మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి 7వ రోజు పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రభు వారికి నేర్పించిన పాఠాన్ని సువార్తను మోసుకుని వచ్చి మనందరికీ వినిపించినటువంటి దైవజనులు నా సహోదరుడు తిమోతి బాబు గారికి సంఘపక్షంగా నా పర్సనల్గా కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఇంకా ఈ విధంగా ఈ మండల కాల శిరోజాన ఆరాధనలో బుధవారము మరియు శనివారం కూడా ఈ 2 రోజులు వారు వస్తారు కనుక మీరు ఒక్కళ్ళని కాదు, ఈ మండల కాలము శిరోజాన ఆరాధనలో మీరు స్తోత్రం చూసుకుంటా ఉంటాం. వీలైనంత వరకు ఇంకేదో ఊర్లో లేకుండా పోతాం తప్పిస్తే మానవద్దు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన ఈ మండల కాల శిరోజాన ఆరాధన. ఇందాక ప్రసంగంలో అయ్యగారు ఒక మాట ప్రస్తావించారు, నాకు నవ్వు వచ్చింది, నవ్వుకున్నాను. చుట్టాల గురించి చెప్పాడు కదా, ఆయన అంటున్నాడు పాపం అమాయకుడు మా నా తమ్ముడు, ఈ రోజుల్లో మనకి ఎక్కడ ఖాళీ ఉంది అన్నయ్య అంటున్నాడు. ఉంది నాయన, మా తల్లులు ఉన్నారే, పెళ్ళి అంటే పరిగెత్తేస్తారు, సావు అంటే పరిగెత్తారు. మంచియే, 2 చాలా ఇంపార్టెంట్. ఆయన 7వ తద్దినానికి కూడా పోతారు, ఈ 8వ పెళ్లి రోజుకు కూడా పోతారు. ఫస్ట్ పుట్టినరోజు అయితే పోవచ్చు, ఆ పొట్టోడికి 3వదో 4వదో అంటే వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మకు బాగలేకపోతే బాగపోదు, వాళ్ళ ఆయన బాగపోతే అత్తగారి బాగపోతే పోతారు, వాళ్ళ బాబాయికి బాగపోతే పోతారు, తమ్ముడికి బాగపోతే పోతారు, మద్రాసుకు పోతారు, బిట్రగుట్ట పోతారు. ఎక్కడయ్యా చచ్చేది? మేము ఉండే ఇంకొక ఉంది, మేము రేషన్ తెచ్చుకోవద్దు అంకులు, రేషన్కి వెళ్ళిపోద్దామే. ఆదివారం అనవసరం మాకు, ఇది రేషన్ కావాలా. ఎక్కడికి వెళ్తుందామే? రాష్ట్రం దాగి చెన్నై వెళ్ళొద్ది. మా సమలతకు బాగా తెలిసి విషయాలు. మా తమ్ముడు అమాయకుడు కాబట్టి అన్నయ్య ఈ రోజులు ఎవరికన్నాయా చుట్టాలు చూసి అంత తీరుబాటు అంటున్నాడు. అమ్మో
మా సంఘంలో అయ్యా చాలా తీరుబాటు ఉంది మా తల్లులకి. మంచిదే, మంచి బంధు ప్రేమ కలిగిన వాళ్ళు. ఆ బంధు ప్రేమ ఎంతగా డామినేట్ చేస్తుందంటే యేసు ప్రేమను కూడా డామినేట్ చేస్తుంది, యేసు అయిన కూడా పక్కన పెట్టేస్తుంది. ఏం తల్లి నవ్వుతున్నావు కదా? నేనేమన్నా అబద్ధం చెప్తే ఎవరికైనా కోపం రప్పిస్తే క్షమించండి, కానీ వాస్తవం. అదిగో మా రాజకుమార్ గారు ఏం లేదంట, నేను అబద్ధం చెప్పలేదంటే ఇట్లా అంటున్నారు. చాలు. సో వెళ్ళండి నాయన. ఆదివారం తప్పించి ఎక్కడ ఈ సోమవారం నుంచి శనివారం దాకా గడపడబాకండి, మధ్యలో శుక్రవారం గడపడండి. కొంచెం మన బాడీస్ ఎట్లా ట్యూన్ చేసామంటే ఇలా ట్యూన్ చేసేసాం, ప్రతి దానికి పరిగెత్తేయడమే. అందులో మాకున్న అడ్వాంటేజ్ ఏదో తెలుసా? మా వాళ్ళకి ఎక్కడ పోయినా ఛార్జీలు లేవు బాబు. ఆ ఛార్జీలు ఉండింటే మాకు తెలుసు ఆ బాధ ఏందనేది. పుసికి ఎక్కుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. రిజర్వేషన్ లేదు, ఏం లేదు. స్టాఫ్ పాస్ అంటారు, పాస్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. నిజంగా పాస్ చూపించమంటే కొంతమంది చూపిరు, పాస్ అనుకున్న వాళ్ళు కూడా గౌరవం. మన స్టాఫేలే. అదే మా రైల్వే క్రిస్టియన్ సమాజానికి తెచ్చిన తంట. మా అమ్మలకు నో టికెట్. అందుకని అసలు సునాయాసంగా ఉదయం పోతారు మెడ్రాస్కి, మళ్ళా రాత్రికి వచ్చేస్తున్నారు. అంటే అంతే స్టాఫ్ రంగులోనే అక్కడ భర్త ఖాళీ ఉంది, వేసుకో పడుకోపో అంటాడు టీసీ గారు. అంత ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మేము అనుకోండి వారం రోజుల ముందే వెతుక్కోవాలా, రిజర్వేషన్లు ఉన్నాయా లేదా చూసుకోవాలా, 100 పోయాల టికెట్కి. ఇన్ని ఉంటాయి, ఉపయోగించుకోండి. ప్రభుత్వం వారు రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉపయోగించుకోండి. మిగతా దినాల్లో ఉపయోగించండి. ప్రభువును పక్కన పెట్టి వీటికి లోకం ఆచారాలకి ప్రాధాన్యతనివ్వద్దు. రాత్రి మన వాక్యం అదే కదా, నిండు మనసుతో పూర్ణ మనసుతో కాలేబు ఆయన్ని అనుసరించాడట. అందుకని 25 లక్షల మందిలో 2 కానాను దేశం చూస్తే ఆ 2లో ఒకడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన ఏమి పెద్ద అడగలేదు. యేసయ్య ఎంతకంటే ఎవరు అడిగాడా? అరే నువ్వేదో ప్రేమిస్తున్నావు కదా, దానికి అర్రా కొర లేకుండా ప్రేమించరా నన్ను? నేను ప్రేమించలా నిన్ను? నేను ప్రేమించి నీ కోసం నా రక్తం కార్చలేదా? నేను దెబ్బలు పొందలేదా? నా ప్రాణం పెట్టలేదా? మరి నువ్వేంటయ్యా? అదేమంటే మా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినట్టారు. అదొకటి బిస్కెట్ వేసేస్తాం యేసయ్యకి, ఆయన కరిగిపోతాడు. అరే ఇక బిస్కెట్లు అయిపోయింది, కాలం అయిపోయింది. ఇది కృపాయుగం కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతూ ఉంది. ప్రియులరా, రాబో కాలంలో ఇక యుగ యుగములు తరతరములు నువ్వు పరలోకంలోనే ఉండాలి, నరకంలోనే ఉండాలి. రాకడ చాలా దగ్గరగా ఉంది. చూడండి, 3వ ప్రపంచం యుద్ధం రావడానికి చాలా సూచనలు కనిపిస్తున్నాయి. రాదులే, భయపడబాక కోమలి. నువ్వు రేషన్కి పోయి రావచ్చు ఇంకా కొన్ని సంవత్సరాలు, అప్పుడే 3వ ప్రపంచ యుద్ధం రాదు. కానీ ఆ గడియలు అంటారే, ఆ గంటలు కొడతాయి అంటారే. ఏంటంటే రష్యా అంటే మామూలు దేశం, అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పవరెస్ట్ కంట్రీ మన ప్రపంచంలో, ఇన్ ద వరల్డ్. దాంతో పోటీ పడి కొడుతున్నారు ఎవరు తెలుసా? పుట్ట దేశం అది, అందులోని భాగమే ఒకప్పుడు. మేము అన్నదమ్ములు అంటున్నారు, కొట్టుకుంటూ వస్తున్నారు. కనుక ప్రియులరా, జరుగుతున్న సూచనల ప్రకారము రాకడ అతి దగ్గరలో ఉంది. అది రేపో ఎల్లుండో అని చెప్పలేం, కానీ ఇంకొంచెం సమయం ఉంది. కానీ ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకొని ఇంకా సమయం ఉందిలే, మారు మనసు పొందుదామంటే ఇంకా టైం ఉందిలే అనకుండా మనం అందరం మారు మనసు పొందుదాం, సిద్ధంగా ఉందాం. ఎప్పుడు పులిపి వస్తుందో తెలియదు, ఎప్పుడు రాకడ వస్తుందో తెలియదు. సిద్ధపరిచినటువంటి బుద్ధి కలిగిన కన్యకలలాగా మనందరినీ దేవుడు తన ఆత్మతో అభిషేకించి నడిపించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. కనికర పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవ, యేసు నాయన, పరిశుద్ధాత్మ త్రయేక దేవ, ఈ రాత్రికాల సమయంలో శిలువజాన ఆరాధనలో, మండలకాల శిలువజాన ఆరాధనలో 7వ దినాన్ని కూడా వీరు
ఆశీర్వాదకరంగా నడిపించారు. అయ్యా, నీ బిడ్డలు మీ అందు విశ్వాసం ఉంచి అనేకులు నా తండ్రి ప్రతి దినము ఈ యొక్క శిలువ ధ్యాన ఆరాధనలో ప్రత్యేకంగా పాలుపంచుకుంటున్నారు కనుక నీ ప్రియ కుమార్తెలను కుమారులను వారి మీద మీ కనుదృష్టి ఉంచి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంతో వారిని తృప్తిపరిచి ఇక్కడ నుంచి పంపించమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. నాయన, ఈ దినం వర్తమానం అందించినటువంటి నీ దీన సేవకుడు, నా సహోదరుడు, నాయన నా తమ్ముడు తిమోతి బాబు గారిని కూడా ఈ దినము ఈ సంఘములో వాక్య పరిచర్యలో వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా అనేక ప్రాంతాల్లో ఆ బిడ్డ విరివిగా వాక్య పరిచర్యలో ఉపయోగించబడులాగన వాడుకొనబడులాగన దీవించండి. తనను, తన తన కుటుంబాన్ని, అలాగే సంఘాన్ని కూడా దీవించి అభివృద్ధి పరచమని కోరుకుంటున్నాను. అయ్యా, ఈ ప్రత్యేక సమయంలో శిలువ ధ్యాన ఆరాధనలో ప్రాముఖ్యమైన విజ్ఞాపన ప్రార్థనలు నాయన నీ పాద సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము కనుక, కార్యం చేసే గొప్ప దేవుడు నువ్వే కనుక నీ పాదాల వద్ద ఈ యొక్క విజ్ఞాపనలు మేము విన్నవించుకుంటూ ఉండగా ఏ ఒక్క మనవిని తోసివేయక మీరు ఆశీర్వదించి ప్రతిఫలము దయచేయమని వేడుకొంచున్నాను. నా ప్రభువా, శ్రీకాంత్ సౌజన్య అనే యవన దంపతులు నాయన, వారు సంతాన లేమితో ఉన్నారు. నా ప్రభువా, ఆ బిడ్డ కన్సీవ్ అవుతుంది, కానీ 2-3 సార్లు ఆ యొక్క అబార్షన్ జరిగిందని సాక్ష్యం ఇచ్చింది. నా ప్రభువా, నా దేవా, చక్కటి స్వరాన్ని ఇచ్చావు ఆ బిడ్డకు, పాటలు పాడే తలంపులు ఇచ్చావు, నా తలాంతులు ఇచ్చారు, బైబిల్ వాక్యాన్ని చదివే తలాంతులు ఇచ్చారు. ఏ శోధన ఈ విధంగా చేస్తుందో మాకైతే తెలియదు, కానీ సౌజన్య గర్భఫలము ఈసారి నా తండ్రి మీ కృపాహస్తపు కాపుదలలో 9 నెలలు కాపాడబడమే కాకుండా క్షేమకరమైనటువంటి నా తండ్రి ప్రసవం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డను ఆ దంపతులకు దయచేయమని, ఈ నీ సన్నిధిలో చేసిన ఏ విజ్ఞాపనను మీరు త్రోసి పుచ్చలేదు కనుక ఆ విశ్వాసంతోనే వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభువా, సునీత అనే కుమార్తె ఆ గుండెలో ఉన్న ఆ హోల్ మీరే మాన్పివేయండి నాయన. ఆపరేషన్ అంటే భయపడుతున్న బిడ్డ ఆపరేషన్ లేకుండానే స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను నాయన. బ్లడ్ ఇన్ఫెక్షన్తో ఉన్న 10 నెలల చిన్న బాలుడు నాయన, పండుని దీవించండి, ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. నీలిమ అనే కుమార్తె నా తండ్రి దురాత్మ శక్తుల పీడితురాలై విచిత్రంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డను మీ గాయపడిన హస్తంతో ముట్టండి నాయన. నీ అభిషేకంతో ఆ బిడ్డను నింపండి నాయన. ఇప్పుడే మీ అభిషేకంతో ఆ బిడ్డను ముట్టండి నాయన. ఆ అభిషేక అగ్ని జ్వాలలు తట్టుకోలేక ఆ బిడ్డలో ఉన్న ప్రతి దురాత్మ యేసు నామములు ఇప్పుడే పారిపోవునుగాక. నా ప్రభువా, రాజ్కుమార్ గారిని, మరియమ్మ గారిని, అలాగే ప్రియ సహోదరుడు ప్రసాద్ గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రసాద్ గారికి ఆ కాలికైన గాయం, ఆ నొప్పిని బట్టి ఆయన ఈ ఆరాధనలకు రాలేకపోయాడయ్యా. తన ఆధ్యాత్మిక జీవితంలో ఇది మొట్టమొదటిసారి ఆయన రాలేకపోవడం, ఆ బిడ్డను కరుణించి పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్థతను అనుగ్రహించి ఈ శిలువ ధ్యాన ఆరాధనలో కూడా పాలు పంచుకుని స్వస్థతను దయచేయండి. అలాగే అమ్మాజీ అనే కుమార్తెకు మీరు ఇచ్చిన ఆ యొక్క స్వస్థతను బట్టి స్తోత్రాలు. ప్రసాదను దీవించండి. ఆ కుటుంబంలో ఏ కొరత లేకుండా, ఏ యొక్క దురాత్మ శక్తుల ప్రభావములు వారిని ఏ విధమైనగా పీడించకుండా శాంతి, సమాధానము, సంతోష సమృద్ధులతో ఆ కుటుంబీకులను దీవించమని కోరుకుంటున్నాను. మరొకసారి చిన్నారి గురించి విజ్ఞాపన చేస్తున్నాను. మాట వినని మనస్తత్వం కాదు నాయన బిడ్డది. ఎంతో లోబడినటువంటి తల్లిదండ్రులకు, మంచంలో ఉన్న తండ్రికి ఎంతో పరిచర్య చేసిన బిడ్డయ్యా. ఈ దినాన ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉందంటే ఇది తప్పకుండా సాతాను గాడి ఆ ఉచ్చులు ఊరేనా తండ్రి. వాటి నుంచి చిన్నారిని రక్షించండి, విడుదల చేయండి నాయన. మీరు ఆ బిడ్డలకు వివాహం కావాలని ఏర్పాటు చేసిన మంచి క్రైస్తవ కుటుంబంలోని కుమారులను బయలుపరిచి వారి ఆశలను నెరవేర్చమని కోరుకుంటున్నాను.
అలాగే నన్ని తల్లిని, భువనాను, కవితమ్మను, అలాగే విజయశ్రీని కూడా జ్ఞాపకం చేసుకోండి. విజయశ్రీకి అనుగ్రహించిన 2 కుమార్తెలు నా తండ్రి, దేదీప్య, ప్రజ్ఞ, ఎంతో నా తండ్రి తెలివిగల కుమార్తెలు, చదువులో ఉన్నత స్థితిలో వేరే వేరే ప్రాంతాల్లో ఉండగా కుమార్తెల చుట్టూ మీ యొక్క దేవదూతల కాపుతాలను అనుగ్రహించి యవ్వన కుమార్తెలు కదా నాన్న, తల్లిదండ్రులకి గృహానికి దూరంగా ఉన్న దేదీప్య, ప్రజ్ఞను ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్ల చేయండి నాయనా. నన్ని తల్లికి, భువన, కవిత, విజయశ్రీకి వారి పర్సనల్గా ఉన్నటువంటి ఆ యొక్క సమస్యల నుంచి విడుదల కలుగ చేయండి. రాజేశ్వరనే ప్రియ సహోదరి నాయన, పెన్షన్ రాక 25 సంవత్సరాలుగా అటు డిపార్ట్మెంట్ వారితో ఇటు గవర్నమెంట్ కోర్టుల ద్వారా పోరాడుతుంది నా తండ్రి. అది చివరి దశకు వచ్చిందని తెలియజేయబడి ఉండగా అధికారులు అతి త్వరగా ఆ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా మీరు ముందుకు నడిపించండి, సహాయం చేయండి. రాజేష్, సుమలతల జాబ్ విషయంలో గొప్ప కార్యం చేయండి. అలాగే సునీల్ ట్రాన్స్ఫర్ విషయంలో, రాఘవ ప్రమోషన్ విషయంలో కూడా మేము ఊహించని దానికంటే గొప్ప కార్యం మీరు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రభు, నా దేవ, చంటమ్మను, సుజాతను, సిద్ధును, జయను కూడా మీరు దీవించండి. వారికి ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలు. శారీరకంగా ఉన్న బలహీనతలన్నిటినీ యేసు నామములో గద్దిస్తూ ఉండగా ఆ బలహీనతల నుంచి వారికి విడుదల అనుగ్రహించబడునుగాక. నా ప్రభువా, మరి నీ ప్రియకుమార్తె మా సహోదరి పద్మ గారు నాయన, నువ్వంటే, ఈ సంఘం అంటే నా తండ్రి, సహవిశ్వాసులు అంటే ప్రేమతో తన కష్టార్జితంలో నుండి కొంత ధనాన్ని మరి కానుకగా ఇచ్చిన తండ్రి, ఈ సాయంకాలం పూట జరిగే ఈ ఆరాధనలో చివరిలో మరి ఆ అల్పాహారానికి ఖర్చు పెట్టమని ఇచ్చారు. వారి కుమార్తెలైనటువంటి నా తండ్రి శాంతిప్రియ, సౌందర్య, వారి కుమారుడు పవన్ రాజ్, మరొక కుమార్తె సుజాతను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. పద్మ గారి భర్త గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. వీరందరికీ మారు మనసును దయచేయండి నాయన, పశ్చాత్తాప హృదయమును దయచేయండి. బాప్తిజము పొంది నీ నిత్య రాజ్య వారసులుగా వీరందరినీ మార్చమని కోరుకుంటున్నాను. నా ప్రభువా, ఇదిగో అతి త్వరలో ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులు ఉన్నారయ్యా. ఇంజనీరింగ్ స్టడీస్ దగ్గర నుంచి నా తండ్రి, ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాస్, 9th నుంచి 1st క్లాస్, ఎల్కేజీ వరకు కూడా చిన్న చిన్న బిడ్డలు కూడా ఈ సంఘంలో ఉన్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డ గురించి నీ పాదాలు పట్టుకొని వేడుకొంచున్నాను అయ్యా. ఏ బిడ్డను దాటిపోవద్దు. ప్రతి ఒక్క బిడ్డకు మీ జ్ఞానాత్మనివ్వండి నా తండ్రి, జ్ఞాపక శక్తినివ్వండి. ఆ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్కి ఏ సమాధానం రాయాలో ఆ సమయానికి మీరే మీ జ్ఞానాత్మ ద్వారా బిడ్డలకు ఒక ప్రేరణ కలుగజేసి వ్రాసిన ప్రతి ఎగ్జామ్లో అత్యధికమైన మార్కులు పొంది సంపూర్ణమైన విజయం సాధించిన బిడ్డలుగా మా రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబములు, వారికి సంబంధించినటువంటి బంధుమిత్రుల కుటుంబంలోని బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని అయ్యా. సురక్షితంగా నీ సన్నిధానానికి తీసుకొచ్చారు, క్షేమముగా మా గృహాలకు పంపమని వేడుకొంచు. మరలా తిరిగి రేపటి దినమున జరగబోతున్నటువంటి ఈ శిలువజాన ఆరాధనలో మేము కలుసుకుని కోరకు నీ యొక్క శాంతియు, సమాధానము, సమృద్ధి, సంతోషములు ఇదిగో ఇక్కడ కూడి వచ్చిన ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డకును ఆన్లైన్లో నా తండ్రి ఇప్పటి వరకు శ్రద్ధగా ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకున్న నా ప్రియ చెల్లిని, జోసఫ్ కరుణాకర్ని, తోనె జార్జిని, అలాగే సుధాకర్ని, వెంకటేశ్వర్ గారిని నాయన, అలాగే వంగా మేరీ అనే సహోదరిని, ఇంకా అనేక మంది పాలు పంచుకుంటూ ఉండగా వారందరినీ దీవించి ఆశీర్వదించమని మీ కృపలో భద్రపరిచి వారికి కూడా ఉన్న అక్కర్ల నుంచి, వారికి ఉన్న శోధల నుంచి విడుదల కలుగజేసి శాంతి సమాధానంతో వారిని కూడా నింపమని కోరుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేర్చుకును గాక. మా ఇందు ఆహారం నేడు మాకు దయచి, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు,
మన శోధంలోకి తేకా దుష్టం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. పారిపోయిందో యేసయ్యా నా దరిద్రం, కలిసి వస్తుంది అదృష్టం నీ దయ వలన. పారిపోయిందో యేసయ్యా నా దరిద్రం, కలిసి వస్తుంది అదృష్టం నీ దయ వలన. నాడుగెల్ల నీటిలో పడుతున్నది, నేననుకున్నది నెరవేరుతున్నది. నా అడుగెల్ల నేతిలో పడుతున్నది, నేననుకున్నది నెరవేరుతున్నది. ఆడి పాడి ఉండాలని యేసయ్యా, గంతులెయ్యాలని ఉంది నీ సన్నిధిలో. ఆడి పాడాలని యేసయ్యా, గంతులేయాలని ఉంది నీ సన్నిధిలో. పారిపోయింది యేసయ్యా ఆ దరిద్రం, తెలిసి వచ్చింది అదృష్టం నీ దయ వలన. నేనెక్కాలేనంత ఎత్తైన కొండను, నేనెక్కాలేనంత ఎత్తైన కొండకు ఎక్కించుతున్నావు యేసయ్యా, ఎక్కించుతున్నావు యేసయ్యా, ఎక్కించుతున్నావు యేసయ్యా, ఎక్కించుతున్నావు. నేనెక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించుతున్నావు యేసయ్యా, ఎక్కించుతున్నావు. అయ్యా 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 యేసయ్యా, అయ్యా 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 యేసయ్యా, అయ్యా 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 యేసయ్యా, అయ్యా 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 యేసయ్యా. పారిపోయిందో యేసయ్యా నా దరిద్రం, కలిసి వస్తుంది అదృష్టం నీ దయ వలన. మంచిది ప్రియులరా, ఈరోజు మనకు పలహారాన్ని అందజేసినటువంటి కుమారుడు మన సంఘ బిడ్డ, ఇంకా పెళ్లి కాలేదు వాడికి, బాబీ అని పిలుస్తాం. అసలు ఒరిజినల్ పేరు అతనిది రత్నబాబు. రత్నబాబు అంటే అతనికి చాలా కోపం, మరి ఎందుకో నాకు కారణం తెలియదు. ఇంత వివరాలు ఎందుకు ఇచ్చారంటే వాడు ఒక పెక్యులర్ పర్సన్ కాబట్టి. బాబు ఎక్కడున్నాడు? ప్రార్థన చేద్దాం, వాడు ఇచ్చాడు కదా మరి పాపం. నేనే కట్ చేయాను, అది చూసుకో. పాట పాడేటప్పుడు ఎక్కువ పెట్టాల, అయిపోగానే కట్ చేయాలి. ఓకే, చిన్న ప్రార్థన పలహారం గురించి. ప్రభువా స్తోత్రం నాయన, నువ్వు ప్రేమించిన నీ ప్రియకుమారుడు మా బిడ్డ ఈ సంఘంలో నీ పరిచర్య అంటే ఎంతో ఆసక్తితో తన వంతు పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డ బాబీని గురించి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఆ బిడ్డ తన కష్టార్జితంలో నుండి కొంత కానుకగా నా తండ్రి ధనాన్ని వెచ్చించి, ఇదిగో మీ యందు భయభక్తులు కలిగి సంఘ విశ్వాసులు, పెద్దలు, పిన్నలు ప్రతి ఒక్కరిని ప్రేమించి ఇదిగో సిద్ధపరిచినటువంటి ఈ అల్పాహారాన్ని ముందుగా మీరు స్వీకరించండి నాయన. బిడ్డకు నూరింతల ప్రతిఫలం, ఆశీర్వాదం దాయిచేయండి. రైల్వేలో ఒక ఉద్యోగం సాధించాలని ఎంతో ఆశపడుతూ ఎంతో కష్టపడుతున్నాడయ్యా బాబీ. ఒక్కసారి ఆ బిడ్డ మీద మీ కనుదృష్టి నుంచి అధికారులకు ఆ బిడ్డ మీద దయ కలిగించి తన ఉద్దేశాన్ని నెరవేర్చమని కోరుకుంటూ, తనని, తన తల్లిదండ్రులను, తన సహోదరులను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.